బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పరిశ్రమలు ఎంత త్వరగా ఎదుగుతున్నాయో అంతే త్వరగా అందులో అవాంఛనీయ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. పాసమైలారం ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న సీఎం రేవంత్. పాసమైలారం ఘటనలో 42కు చేరిన మృతుల సంఖ్య. రెస్క్యూలో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బంది. నేడు యువజన సంఘాలతో వైఎస్ జగన్ భేటీ. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. జైలు వద్ద మరోసారి చెవిరెడ్డి హంగామా. శివకాశిలో భారీ ప్రమాదం. 8 మంది మృతి, పలువురికి గాయాలు. రైట్గా తమిళనాడు శివకాశిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో 10 మంది మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలున్నట్లు సమాచారం. పేలుడు తీవ్రతతో 3 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తీవ్రంగా గాయపడిన 4గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. తమిళనాడు శివకాశిలో మరోసారి బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. జనరల్ గా ఏంటంటే అంటే ఈ సీజన్ ఈ టైంలో అక్కడ బాణాసంచా తయారీ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఏడాది ఖచ్చితంగా అక్కడ శివకాశిలో, ఎందుకంటే శివకాశి పెట్టిన పేరు బాణాసంచా, అంటే టపాసుల తయారీకి పెట్టిన పేరు కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ ఎక్కువ ఎన్ని నిబంధనలు కఠిన చర్యలు తీసుకున్నా అంటే ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. మళ్ళా మరోసారి చాలా ఘోరమైన ఇన్సిడెంట్ శివకాశిలో టపాసుల తయారీ కేంద్రంలో ఒకసారిగా పేలుడు సంభవించింది. సో 10 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ పేలుడు దాటికి 3 గదులు చిన్న భిన్నం అయిపోయాయి. అంతేకాదు ఆ శరీర భాగాలు కూడా తెగిపోయి అవతల పడిపోయాయి. అంటే ఎంత సివియర్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద మొత్తంలో అక్కడ తపాసు సంబంధించిన మందు గుండు సామాగ్రి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. ఆ తయారీ క్రమంలో ఏదైనా చిన్న నిప్పు బయటకు వచ్చినా, లేదంటే చిన్న స్పార్క్ బయటకు వచ్చినా సరే మొత్తం కూడా అంటుకొని పేలిపోయే ప్రమాదం ప్రతిసారి జనరల్ గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పటికెప్పటికి ఆ బాణాసంచి తయారీ కేంద్రాలు పెద్ద మొత్తంలో శివకాశిలో ఉంటాయనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడి నుంచే ఈ మందుగుండు సామాగ్రి మొత్తం కూడా టపాసుకు సంబంధించింది, దీపావళికి సంబంధించిన సామాన్ మొత్తం కూడా
అక్కడ దేశవ్యాప్తంగా పోతూ ఉంటాయి, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, దానికి తీసుకెళ్తూ ఉంటాయి. కానీ తయారీ చేసే సమయంలో మాత్రం ప్రతి ఏడాది జరిగినట్టుగా ఈ ఏడాది కూడా ఏదో ఒక ఎర్రర్ చేయటం, ఏదో చిన్న తప్పు, ఏదో చిన్న అజాగ్రత్త, చిన్న నిర్లక్ష్యం వల్ల బాంబు పేలుడు సంభవించడం. ఆల్మోస్ట్ మరోసారి 10 మంది, ఈ 10 మంది కొంతమంది చాలా సివియర్ గా గాయాలి. వారిలో కూడా ఎంతమంది బతుకుతారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఘటనా స్థలంలో జరిగినటువంటి అధికారులు ఎవరైతే శివకాశి కలెక్టర్ కావచ్చు, పోలీసులు అంతా కూడా అక్కడ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఘటన పైన తెలంగాణ సర్కార్ ప్రభుత్వం సీరియస్ అయింది. బాధితులు మెరుగైన వైద్యంతో పాటుగా వారందరినీ కూడా ఆదుకుంటామని, బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల్ని ఆదుకోవడం వేరే ఆస్పెక్ట్, కానీ ఎవరైతే ఆ తయారీ కేంద్రానికి రన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అసలు సరైన సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నారా, ఫైర్ స్టాండర్డ్స్ ఏమైనా పాటించారా లేదా, ఇవన్నీ కూడా ఫైర్ ఎగ్జిట్ అసలు ఉందా లేదా, అక్కడ జనరల్ ఏంటంటే తయారీ కేంద్రాలన్నింటిలో కూడా చాలా చాలా జాగ్రత్తగా వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక స్టాండర్డ్ ఫార్ములా ఒకటి ఉంటుంది. దానికి ఫైర్ ఎగ్జిట్ బిల్డింగ్ అనుమతులు ఉండాలి, అవన్నీ కూడా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. సో మరోసారి అక్కడ ఈ బ్లాస్ట్ సంభవించడం, 10 మంది దాకా చనిపోవడం, కొంతమందికి సివియర్ గాయవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఘటన పైన విచారణ కూడా ఆదేశించారు. ఏం జరిగింది, దానికి కారణం ఏంటి, ఎవరైతే సదరు వ్యక్తి ఎవరైతే యజమాని ఉంటారో, అంటే బిల్డింగ్ యజమాని కావచ్చు, లేదంటే తయారీ కేంద్రాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎలాంటి ప్రమాణాలు పాటించారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అంటే తయారీ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే అంశంపైన ప్రధానంగా దృష్టి పెట్టారు. దానికి సంబంధించిన ఏదైనా ఎర్రర్ ఉంటే, నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా నరిచేయడం జరుగుతుంది. బట్ ఇది మాత్రం ఈ ప్రాస్పెక్ట్ ఏదైతే ఉందో బాణాసంచి తయారీ కేంద్రంలో పీరియడ్ అనేది మాత్రం ప్రతి ఏడాది కూడా ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు అంటే ప్రభుత్వం మేల్కోవట్లేదా, లేదంటే సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో తయారు చేసే యజమానులు ఎవరుతున్నారో వారు పట్టించుకోవట్లేదా అనేది పక్కన పెట్టినట్లయితే ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ గా అయిపోయింది. వందలాది మంది ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అక్కడ ఏదో ఒకటి చిన్న జరగటం, తయారు చేసే సమయంలో చిన్న ఇప్పు కాస్త అది మొత్తం కూడా బ్లాస్ట్ గా మారిపోవటం, ఆ మందు కూడా మొత్తం కూడా వారందరూ కూడా దహించి వేసేలాగా, ముక్కు శరీర భాగాలు చిన్న భిన్నమయ్యేలాగా చేసిన పరిస్థితి ప్రతిసారి కూడా జరుగుతుంది. మరోసారి ఇప్పుడు కూడా అది జరగడం పైన కొంత అక్కడ మరోవైపు ఎవరైతే నష్టపోయారో, ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబ సభ్యులంతా కూడా రోజు అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా రోదంతో మారుమోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో పెను విషాదం చోటు చేసుకుంది. పాసమైలారం సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 45 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద కొందరున్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటి వరకు 42 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, 27 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు వెల్లడించారు. ఇక కాసేపట్లో ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన బాధితులను సీఎం పరామర్శించనున్నారు.
సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో పెను విషాదం చోటు చేసుకుంది. పాషమైలారం సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 45 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. శిథిరాల కింద కొందరున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటి వరకు 42 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, 27 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ ఘటనని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన బాధితులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో పెను విషాదం చోటు చేసుకుంది. పాషమైలారం సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 45 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. శిథిరాల కింద కొందరున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటి వరకు 42 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, 27 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికైతే చేరుకున్నారు. అక్కడ పరిశీలించారు. అలాగే ఏమేం జరిగాయి అని అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన బాధితులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.
సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో పెను విషాదం చోటు చేసుకుంది. పాసమైలారం సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 45 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద కొందరున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటి వరకు 42 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, 27 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అలాగే ఘటనా స్థలంలో అధికారులను అసలు ఎలా చర్యలు తీసుకుంటున్నారు, సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే శిథిలాల తొలగింపు, సహాయక చర్యలను కూడా పర్యవేక్షించారు. ఆగమ శాస్త్రాలు just like that then this person can negotiate. Board has to give some authorization. This person can take a decision. Then this person, If he is can not negotiate, competent authority, we are going to this deal person with can him take a also. decision. Tomorrow If he is they will not say that competent he is authority, not we are going to authorized person. How come deal with him he also. has, tomorrow they will say that he is not authorized person. How come he has? First you get that board resolution. Unless until if there is no first you get that board resolution. Unless until if there is no board resolution, you are not competent authority. Orally they may say. Tomorrow they will say that he is not authorized person. He is looking after crisis management. He is not competent authority to negotiate with this deceased people or government. Tomorrow it will become a legal issue for department as well that deceased families. What is the reason? Director factories, director factories, no. Em per ni per? Rajgopal, have you inspections ఇవన్నీ చేసినావా? ఓకే, అంటే మొత్తం ఓవరాల్గా ఇది చేసిండ్రా? ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా? అంటే ర్యాండమ్ చేస్తారా, స్పెసిఫిక్ గా డ్రైయర్ చేసిండ్రా? దానికి ఏమైనా మీకు కంప్లైంట్స్ ఉందా? అది మాకు మా వాళ్ళు వచ్చినప్పుడు ఫిజికల్గా చూస్తారు సార్. అంటే అది మాకు సబ్మిట్ చేయరు సార్, ఇన్స్పెక్షన్ చేసినప్పుడే వచ్చి చూస్తారు సార్. ఇప్పుడు దెర్ ఆర్ టూ ఇష్యూస్. ఒకటి డైరెక్టర్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్ చేయాల్సింది బాయిలర్స్ను చేయాలా, డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అదర్ ఇష్యూస్ చూడాలా. ఇప్పుడు మీరు దీన్ని పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్లో మీరు పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా డిఫిషియన్సీస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేయడం జరిగిందా, వాళ్ళు దాన్ని అడ్రస్ చేసిండ్రా, చేయలేదా? సో okay.
Mukhyamantri garu, the inspection report is very clear. It is a detailed report. They have found out, they have brought it to their attention. What are the lacunas in the plant? They are supposed to rectify those. So I just told Secretary garu, we'll also come up with a rule that whenever an inspection takes place, within 6 months they have to get an action taken report. They don't have an action taken report because they say that they have to take care of those points. So here, actually, the reason of the explosion, whatever has happened, that they are not able to understand why it has happened. It's mainly in such industries, it is because of the dust. And in this kind of an industry, there is an electrostatic current which is there. So because of this combination of dust and micro crystalline cellulose being a combustible point, it burst and it has created. So I was telling Mr. Jacob, for these kind of industries, there will always be some safety angles, which I think that was missing here. They need to go a little bit more in depth and comply with those conditions. షూర్. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డెఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంతా బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇదవుద్ది. దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారులను అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. దిస్ పాయింట్ నెంబర్ 1. రంగనాథ్, మీరు ఎవరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు లీడ్ చేస్తారు? ఓకే. అరవింద్, who is looking after all these issues? కరెక్ట్. ఈ అన్ని టీంలను ఎవరు కోఆర్డినేషన్? సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్, సమ్వన్ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వర్టికల్ వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్టికల్ వీళ్ళు పనిచేస్తే రేపు కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ అన్ అనదర్ ప్రాబ్లం. సో సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ను ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం, బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం.
మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతూ ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుద్ది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరిని కూడా లైన్అప్ చేయండి. ఈరోజు జేకబ్ ఉంటాడు, జేకబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ ఆర్ ఎనీ సమ్ అదర్ ప్లేస్, దే హ్యావ్ సమ్ ఫ్యాక్టరీ ఇన్ గుజరాత్. ఇఫ్ టుమారో ఈస్ గోయింగ్ టు ఫ్లై టు గుజరాత్, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్? Someone has to take care. Someone has to take a decision on the spot. Now the issue is that compensation. Who has to take a final decision? So government किससे बात करना, कौन किससे negotiate करना, how to conclude, how to negotiate. We should have some action plan from our side and from their side. Jacob, have you decided anything to this compensation? What is your action plan for that? You tell me, that's okay. What is your this thing? So you know some of the accidents in some other places taken place and how much they have given, or there are 3 verticals. One is death, the other one is serious injury persons who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These 3 categories are there. You have to decide how much you are going to pay. Any insurance is there? So this is the time to act with humanity. So this is not, you cannot see as an accident. Now company has to think in a way. So more than 24 hours over, no, where is your management, MD, who is the right person? He has to come, no? The major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit deceased persons or who is alive. So he cannot avoid the situation, no? He has to come. Ask him to come and meet our district minister and labor and employment minister. We've been talking for the last 1 hour also, trying to come to some kind of So anything is there? సీఎం గారు చెప్పినట్టు వాట్ సీఎం సాబ్ హస్ టోల్డ్ వీ హ్యావ్ టు నౌ యాక్ట్ ఆన్ హ్యుమానిటీ బేసిస్. agrees. And we're sorry to say that your top management is not here after 24 hours. So he'll, If he's so preoccupied, why he has to run the factories? Now, such a major incident, fatal incident, accident has taken place. And our government will definitely take it as a very serious view. And our Minister for Labor and Minister for Medical and Health are supervising from the past 24 hours. They can spare some time. Your management doesn't have some time to come here, right? So the executive chairman, the founder, and executive vice chairman, the co-founder, both had come yesterday to see everything. It's only when people No, sorted, okay, they may be our point lives is, could be under no, this what thing, so would they have were been asked the to proper leave. reason for it? Because the director factories have been telling that already some sort of indication has been given. Yes, sir. We did sign a document last night, but I think Labour Minister said that we No, have we to have to- increase it more. We have to be cautious. This is not, you have a long history of your company and factories, right? Yes, sir, and You never run has 2-3 companies, never has it. and this is the third company. Your responsibility lies more. And sir. anyway, in factories, incident happened, but immediately action should be taken. That's our Honorable Yes, CM was sir. also telling. First action was to whoever is injured, give blanket sanctions approval. How many are skilled? How many people are unskilled in this?
Do you have any list that? Yes, sir, we have a full list. Skilled Skilled labor and skilled labor, have you segregated in a, skilled and unskilled. 40 unskilled, approximately. Approximately 40 unskilled, sir. 49? So how many people have died skilled labor? I have the total list only right now. Okay, Maybe you a have little to bit find out. changed. Yes, we'll How be taking many out, skilled, how many unskilled, who unskilled? don't have insurance, who have insurance, all that will be segregated. So we have a list of some 43 right now. We will go at, sir. We are not leaving anywhere. And 3 hospitals, we have 24 hours manning. We have given blanket sanctions. Just take any decision, spend any money that is required, even to cart people from What any about place. treatment, this thing, hospital expenditure, have you given any? All, we've given that order. I get that order yesterday only. No questions asked, just go. Don't have to take any approval from anybody. All doctors have been told that.
ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఝాన్సీ ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి మరియు జిల్లా శ్రీధర్ బాబు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని పరిశ్రమలో అంతటా తిరిగి వాస్తవం ఏంటి, అసలు జరిగిన ఘటనకు కారణాలు ఏందని దాని మీద పరిశీలించడం జరిగింది. తదనంతరం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఐలాతో పాటు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులతో పాటు అందరూ కూర్చొని నాయకులు కూర్చొని అక్కడ రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆ రివ్యూ మీటింగ్ లో రేపు వారికి ఎలాంటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి, ఈ ప్రాంతంలో ఉన్న ఈ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఇంతవరకు అందుబాటులో లేకపోవడం, ఆ అందుబాటులో లేకపోతే ఆయన గుజరాత్ లో ఉంటున్నాడని, ఆ గుజరాత్ కూడా వెళ్లేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మరి కాసేపట్లో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలపై మనకు వెల్లడించున్నారు. ఝాన్సీ. థ్యాంక్ యూ బాసిత్.